అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి వారికి 2026 ఏప్రిల్ 5, 6, 7, 8 రాశిఫలాలు. చిన్న విన్నతి, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మా ఛానల్ మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీకు మార్గదర్శనమివ్వడానికి. ధన్యవాదాలు. దయచేసి గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ప్రయత్నానికి పెద్ద ప్రోత్సాహం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీకోసం ఎంతో విలువైన సమాచారముంది. ధన్యవాదాలు. ఈ కాలంలో కర్కాటక రాశివారికి జీవితంలో కొన్ని అనుకోని ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు ప్లాన్ చేసిన పనులు సమయానికి పూర్తి కావడం కష్టంగా అనిపించవచ్చు. ముఖ్యంగా మీరు ఎంతో నమ్మకంతో ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. ఇది మీలో అసహనం పెంచుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ ఆటుపోట్లు మీ ఎదుగుదలకు ఒక పరీక్షలాంటివి. మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకండి. ఒక్కో అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఈ సమయంలో మీరు నేర్చుకునే పాఠాలు భవిష్యత్తులో మీకు బలమైన స్థిరత్వాన్నిస్తాయి. ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితమవ్వకుండా మీ ఆలోచనలను స్థిరంగా ఉంచుకుంటే మీరు ఈ దశను సులభంగా దాటగలుగుతారు. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే ముఖ్యమైన విషయం అవమానం. మీరు చేసిన మంచి పనిని కూడా కొందరు గుర్తించకపోవడం వల్ల మీకు బాధ కలుగుతుంది. మీ దగ్గర ఉన్నవారే మీను అర్థం చేసుకోకపోవడం వల్ల గుండె నొప్పిగా అనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో మీరు మౌనం పాటించడం చాలా ముఖ్యము. ప్రతిసారీ స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలు మనల్ని బాధపెట్టడానికి మాత్రమే వస్తాయి, కానీ వాటిని మనం పట్టించుకోకపోతే అవే మాయమవుతాయి. మీ ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఉండాలి. మీరు ఎవరు అనేది మీకు తెలుసు. ఇతరుల అభిప్రాయాలు మీ విలువను నిర్ణయించవు. ఈ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా మీ మనస్సును నియంత్రించగలిగితే మీరు మానసికంగా మరింత బలంగా మారతారు. కుటుంబంలో ఈ సమయంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల్లో జాగ్రత్త లేకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. మీరు చెప్పిన మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో పెద్దలతో లేదా జీవిత భాగస్వామితో అభిప్రాయభేదాలు రావచ్చు. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, సహనం. ప్రతిసారీ మీరు సరైందే అనుకున్నా కూడా ఎదుటివారిని వినడం అవసరం. కుటుంబంలో శాంతి కాపాడాలంటే ఒకరు తగ్గాలి. మీరు తగ్గడమది ఓటమి కాదు, అది మీ పరిపక్వతకు సంకేతం. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ విభేదాలను తగ్గించవచ్చు. ముఖ్యంగా మూడో వ్యక్తుల జోక్యం లేకుండా విషయాలను పరిష్కరించాలి. సమాజంలో మీ పేరు, ప్రతిష్టపై కొన్ని ప్రభావాలు పడే అవకాశం ఉంది. మీరు చేసిన పనిని కొందరు విమర్శించవచ్చు. మీపై అనవసరమైన అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు మీ మార్గాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మీ పని చేస్తూ ఉండాలి. సమాజంలో అందరికీ నచ్చడం అసాధ్యం, కానీ మీ నైతిక విలువలను వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళాలి. మీ మాటలు, మీ ప్రవర్తన కొంచెం కంట్రోల్లో ఉంచితే అనవసర సమస్యలు తగ్గుతాయి. మీ గురించి మాట్లాడేవారు ఎప్పుడూ ఉంటారు, కానీ కాలం గడిచే కొద్దీ నిజం బయటపడుతుంది. మీరు మీ పనితోనే సమాధానం చెప్పాలి. ఈ కష్టకాలం మధ్యలోనే ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. మీరు అనుభవించిన బాధలు, అవమానాలు అన్నీ ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. భగవంతుడి కరుణతో మీ జీవితంలో ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాకపోయినా క్రమంగా మీ పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు ఏ దారిలో వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకునే స్థితికి చేరుకుంటారు. ఈ సమయంలో మీరు భక్తిమీద మరింత దృష్టి పెట్టాలి. ప్రార్థన, ధ్యానం వంటి ఆధ్యాత్మిక చర్యలు మీకు అంతరంగ శాంతినిస్తాయి. ఈ మార్పు మీకు కొత్త జీవితం ప్రారంభమవుతున్నట్టు అనిపిస్తుంది. గతంలోని కష్టాలు మీకు ఒక పాఠంలా మారి భవిష్యత్తులో మీరు మరింత జాగ్రత్తగా, తెలివిగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఈ సమయంలో కర్కాటక రాశివారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి కనిపిస్తుంది. సంపాదన ఉండే అవకాశం ఉన్నా ఖర్చులు అదుపులో ఉండకపోవడం వల్ల చేతిలో డబ్బు నిలవదు. ముఖ్యంగా అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇంటి అవసరాలు, ఆరోగ్య సంబంధిత వ్యయాలు లేదా పాత బాకీలు తీర్చాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సిన పని డబ్బు నిర్వహణలో క్రమశిక్షణ పాటించడం. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టడం తప్పు. మీకు స్పష్టంగా అర్థం కాని రంగాల్లో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. చిన్న మొత్తాల్లో అయినా సేవింగ్స్ అలవాటు చేసుకుంటే అది మీకు భవిష్యత్తులో పెద్ద సహాయం చేస్తుంది. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పుడే తీసుకోవాలి, లేదంటే ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది.
ఈ కాలం డబ్బు సంపాదన కంటే డబ్బు నిల్వ చేయడం ముఖ్యమైన దశగా భావించాలి. ఈ రోజులు మీ సహనాన్ని పరీక్షించే కాలంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. కొన్ని పనులు మీ చేతుల్లో ఉన్నట్టే అనిపించి చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు చెయ్యాల్సింది ఒక్కటే: అధైర్యపడకపోవడం. ఇది శాశ్వత పరిస్థితి కాదు, తాత్కాలిక దశ మాత్రమే. మీరు ఈ కష్టాలను ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకసారి ఆగి ఆలోచించడం, పరిస్థితులను విశ్లేషించడం మీకు సరైన దారి చూపుతుంది. మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మాట్లాడడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు, కానీ నిర్ణయాలు మాత్రం మీరే తీసుకోవాలి. ఈ సమయంలో మీరు నేర్చుకునేది సహనం మాత్రమే కాదు, జీవితాన్ని చూసే దృష్టికోణం కూడా మారుతుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీలో అంతరంగ శాంతి చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసులో గందరగోళం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించాలి. నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆలోచనలను గమనించడం ప్రారంభించండి. ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులు మీకు చాలా ఉపశమనమిస్తాయి. ప్రకృతిలో కొంత సమయం గడపడం, ఉదయం సూర్యోదయం చూడడం వంటి చిన్న అలవాట్లు కూడా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు ఎవరితో కలుస్తున్నారు, ఏమి వింటున్నారు, ఏమి చూస్తున్నారు అనే విషయాలు కూడా మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నెగటివ్ వాతావరణం నుండి దూరంగా ఉండటం అవసరం. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే బయట ఉన్న సమస్యలను కూడా మీరు సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈ కాలంలో మీలో భక్తిభావం సహజంగా పెరుగుతుంది. మీరు ఇంతకు ముందు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం, మంత్రాలు జపించడం వంటి పనులు మీకు అంతరంగ ఆనందాన్నిస్తాయి. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, మీ మనస్సును శుద్ధి చేసే ఒక ప్రక్రియ. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు కొన్నిసార్లు భక్తి ద్వారా కూడా లభిస్తాయి. మీరు చేసే ప్రార్థన మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు గురువులు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శకుల సాన్నిధ్యం పొందే అవకాశం కూడా ఉంటుంది. వారి మాటలు మీ జీవితాన్ని మార్చేలా ప్రభావితం చేస్తాయి. ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు కొత్త దిశను చూపిస్తుంది. ఈ సమయంలో పెద్ద విజయాలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితాన్ని అందంగా మార్చుతాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం, స్నేహితులతో మాట్లాడడం, ఒక చిన్న మంచి వార్త వినడం వంటి విషయాలు మీకు సంతోషాన్నిస్తాయి. మీరు ఈ చిన్న ఆనందాలను గుర్తించగలిగితే మీ జీవితం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. చాలామంది పెద్ద విజయాల కోసం ఎదురుచూస్తూ చిన్న సంతోషాలను మిస్ అవుతారు. కానీ ఈ సమయంలో మీరు ఆ చిన్న విషయాల్లోనే ఆనందాన్ని కనుగొంటారు. ఇది మీకు ఒక కొత్త దృష్టికోణాన్నిస్తుంది. మీరు మీ వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకుంటారు. ఈ అలవాటు భవిష్యత్తులో ఎంత పెద్ద సవాళ్లు వచ్చినా మీను నిలబెడుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అర్థం కానీ లోతైన ప్రభావం చూపించే అనుభవాలు కలుగుతాయి. ఇవి సాధారణ సంఘటనలలా కనిపించినా మీలో ఒక మార్పును తీసుకొస్తాయి. ఒక చిన్న సంఘటన కూడా మీ ఆలోచనలను పూర్తిగా మార్చేలా ఉంటుంది. మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి నుండి దూరంగా ఉండాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మంచి పనికి వెంటనే ఫలితం రాకపోయినా తరువాత అది ఒక పెద్ద ప్రయోజనంగా మారుతుంది. ఈ అనుభవాలు మీకు జీవితం మీద ఒక కొత్త అవగాహన ఇస్తాయి. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఇది ఒక ఆత్మపరిశీలన దశగా మారుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేస్తారో ముందుగా చెప్పడం కష్టం. కానీ ఈ సమయంలో మీరు ఊహించని వ్యక్తుల నుండి సహాయం అందుతుంది. ఇది మీకొక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు పూర్తిగా నిరాశలో ఉన్నప్పుడు ఒక చిన్న సహాయం కూడా మీకు పెద్ద బలం అవుతుంది. ఆర్థికంగా, భావోద్వేగంగా లేదా మార్గదర్శకత్వం రూపంలో ఈ సహాయం రావచ్చు. ముఖ్యంగా మీరు ఎవరినీ అడగకుండా కూడా కొందరు ముందుకు వచ్చి సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఇది మీలో మనుషుల మీద నమ్మకాన్ని మళ్లీ పెంచుతుంది. అయితే సహాయం పొందినప్పుడు కృతజ్ఞతతో ఉండటం కూడా చాలా ముఖ్యము. ఈ అనుభవం మీకు భవిష్యత్తులో ఇతరులకు సహాయం చేయాలనే భావనను కలిగిస్తుంది. ఈ కాలంలో మీరు చూపాల్సిన ముఖ్యమైన లక్షణం సహనం. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకదు. కొన్ని విషయాలు కాలానుగుణంగా మాత్రమే సర్దుకుంటాయి. మీరు త్వరగా ఫలితాలు ఆశిస్తే నిరాశ మాత్రమే మిగులుతుంది. అందుకే మీరు మానసికంగా బలంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ ఆలోచనలను నియంత్రించగలగడం ఒక గొప్ప గుణం. మీరు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపిస్తారో అంత లోపల మీరు మీ భావాలను సరిగా నిర్వహించాలి. ఈ సమయంలో మీరు నేర్చుకునే సహనం మీ జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఒక దశ వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత
పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇది ఒక్కసారిగా కాకపోయినా చిన్న చిన్న మార్పుల రూపంలో మొదలవుతుంది. మీరు గమనించకపోయినా మీ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా మీ ఆలోచనా విధానం మారడం వల్ల మీరు సమస్యలను వేరే కోణంలో చూడగలుగుతారు. ఇదే నిజమైన మార్పు. మీరు ముందుగా బాధపడ్డ విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావితం చేయవు. ఈ మార్పు మీలో ఒక కొత్త ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ముందుకు సాగేందుకు మరింత ఉత్సాహం పొందుతారు. ఈ సమయంలో మీరొక మద్దతు వ్యవస్థను పొందే అవకాశం ఉంది. ఇది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, లేదా ఒక స్థిరమైన పరిస్థితి రూపంలో కావచ్చు. మీరు ఎప్పట్నుంచో వెతుకుతున్న భద్రతా భావన ఇప్పుడు మీకు లభిస్తుంది. ఇది మీకు మానసికంగా చాలా ఉపశమనం ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరని, ఎవరో మీకు తోడుగా ఉన్నారని భావించడం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఈ ఆశ్రయం మీకు కేవలం సహాయం మాత్రమే కాదు, ఒక నమ్మకం కూడా ఇస్తుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు పొందే మద్దతు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది. ఇప్పటివరకు మీరనుభవించిన కష్టాలు ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయి అనే సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పుగా కాకుండా చిన్న చిన్న సానుకూల పరిణామాల రూపంలో మొదలవుతుంది. మీరు ముందుగా ప్రయత్నించిన పనులు ఇప్పుడు ఫలితాలనివ్వడం మొదలుపెడతాయి. మీరు మాట్లాడిన వ్యక్తులు మళ్లీ మీతో కలవడం, ఆగిపోయిన అవకాశాలు తిరిగి రావడం వంటి పరిణామాలు జరుగుతాయి. మీలో నమ్మకం పెరుగుతుంది. ముందుగా భయపడ్డ విషయాలపై ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లే తత్వం వస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సంకేతం. మీరు గతంలో ఎదుర్కొన్న బాధలు ఇప్పుడు మీకు బలంగా మారుతాయి. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేస్తే ఈ బంగారు కాలాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. కర్కాటక రాశివారికి సహజంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకవైపు మీకు మంచిదే, ఎందుకంటే మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. కానీ అదే సమయంలో మీరు చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించడం వల్ల బాధపడే అవకాశం ఉంటుంది. మీరు నమ్మకం పెట్టుకున్న వ్యక్తుల పట్ల చాలా అంకితభావంతో ఉంటారు. కానీ ఒకసారి ఆ నమ్మకం దెబ్బతింటే మీరు చాలా లోటుగా బాధపడతారు. ఈ సమయంలో మీరు మీలోని ఈ లక్షణాలను అర్థం చేసుకోవాలి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎక్కడ పరిమితి పెట్టాలి అనే విషయం నేర్చుకోవాలి. మీరు మీ భావాలను నియంత్రించడం నేర్చుకుంటే మీ వ్యక్తిత్వం మరింత బలంగా మారుతుంది. మీలో ఉన్న దయ, సహనం, కుటుంబం పట్ల ప్రేమ ఇవన్నీ మీ గొప్ప బలాలు. కానీ అనవసరమైన ఆలోచనలు, అనుమానాలు తగ్గిస్తే మీరు ఇంకా మంచి స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో ప్రేమ సంబంధాల్లో కొంత గందరగోళం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు అనుకున్నట్టుగా ఎదుటివారు స్పందించకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా చేయాల్సింది ఓపెన్గా మాట్లాడటం. మీరు అనుకున్నది స్పష్టంగా చెప్పాలి. ఎదుటివారి మాటలను కూడా శాంతంగా వినాలి. అనుమానాలు పెరగనివ్వకండి. ఒకసారి నమ్మకం దెబ్బతింటే తిరిగి పొందడం కష్టం. కాబట్టి చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో మీరు చూపే సహనం, అర్థం చేసుకునే స్వభావం మీ సంబంధాన్ని కాపాడుతుంది. మీరు నిజంగా ప్రేమను విలువైనదిగా భావిస్తే స్వార్థం లేకుండా ముందుకు వెళ్ళాలి. వివాహితులకు ఈ సమయంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ లోపం వల్ల సమస్యలు రావచ్చు. ఒకరి మాటను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల గొడవలు పెరుగుతాయి. చిన్న విషయాలపై ఎక్కువగా స్పందించడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది శాంతంగా ఉండటం. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు గౌరవం మరియు సహనం ఉండాలి. గత విషయాలను మళ్లీ తెరపైకి తీసుకురావడం తప్పు. ప్రస్తుతం ఉన్న సమస్యను మాత్రమే పరిష్కరించాలి. మూడో వ్యక్తుల జోక్యం లేకుండా మీరిద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకుంటే సమస్యలు సులభంగా పరిష్కరమవుతాయి. కలిసి సమయం గడపడం, చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనడం మీ బంధాన్ని బలపరుస్తుంది. విద్యార్థులకు ఈ సమయంలో దృష్టి చాలా ముఖ్యం. చదివే సమయంలో దృష్టి తేలికగా మరలిపోతుంది. కాబట్టి మీరు ఒక నియమం పెట్టుకుని చదవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కానీ మీరు క్రమశిక్షణతో పనిచేస్తే ఆలస్యంగా అయినా ఫలితం తప్పకుండా వస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఈ సమయంలో మీరు సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. చిన్న పెట్టుబడులు కూడా ఆలోచించి చేయాలి. మీకు అర్థమయ్యే రంగాల్లో మాత్రమే డబ్బు పెట్టాలి. జీవితం మొత్తం ఒకే విధంగా ఉండదు.
కష్టాలు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా ఉంచుకుని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళితే ఈ కాలం తర్వాత మీరు ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటారు. ఈ దశలో మీరు నేర్చుకునే పాఠాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఈ కర్కాటక రాశి ఫలాలు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొకరికి మార్గదర్శకం అవుతుంది. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ మీకోసం, మీ జీవితంలో సరైన దారి చూపించడానికి, ప్రతిరోజూ మీకు ఉపయోగపడే జ్యోతిష్య సమాచారం అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.